హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అంగన్వాడీ పాలతోటి జున్ను తయారు చేద్దామండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. 4 గుడ్లు తీసుకున్నానండి, యాలకులు, మిరియాలు, ఒక అర కేజీ బెల్లం తీసుకున్నానండి. ముందుగా కోడిగుడ్లని మిక్సీలో వేసేసి దాంట్లో బెల్లం కూడా వేసేసి మిక్సీ పట్టుకోవాలండి. నేను ఇదే మొదటిసారండి ట్రై చేయటం, యూట్యూబ్లో చూసి ట్రై చేస్తున్నానండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం చితక్కొట్టుకున్న బెల్లాన్ని మిక్సీ గిన్నెలో వేసేసుకోవాలండి. ఆ గుడ్లు బెల్లం బాగా కరిగేంత వరకు మిక్సీ పట్టుకోవాలండి. బెల్లం బాగా కరగాలండి, ఉండలు లేకుండా కరగాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత 1 టేబుల్ స్పూను సగ్గుబియ్యం ఉంటాయి కదండి, అవి నానబెట్టుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు అందులో వేసేసి మళ్ళీ మిక్సీ పెట్టుకోవాలండి. అది గట్టిగా రావడానికి ఉపయోగపడుతుందండి. అలాగే ఒక గిన్నెలో పాలను వేసుకోవాలండి. ఆ పాలల్లో మనం మిక్సీ పట్టుకున్నాం కదండి కోడిగుడ్లు, బెల్లం, దాన్ని కూడా వేసేసి బాగా కలపాలండి. కలిపిన తర్వాత వేరొక గిన్నెలోకి మనం దాన్ని వడకబెట్టుకోవాలండి. ఏమన్నా నలకలు ఉంటే బెల్లంలో ఉంటాయి కదండి, అవి పోతాయండి. దాంట్లో యాలకులు, మిరియాలు అందులో వేసి ఒకసారి కలపాలండి. అంతేనండి జున్ను తయారీ విధానం. ఇప్పుడు దాని మీద మూత పెట్టేసి ఒక మందపాటి గిన్నెలో వాటర్ పోసుకొని దాంట్లో గిన్నె పెట్టడానికి ఏదైనా వీలుగా ఉన్నది పెట్టి ఆ గిన్నె పెట్టాలండి. నేను గ్యాస్ది పైది పెట్టేసానండి. అలా పెట్టేసిన తర్వాత ఆవిరిపోకుండా ఒక ప్లేట్ బోర్లించుకోవాలండి. అంతేనండి. అది ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే 1 స్పూన్ అయినా ఏదైనా దాంట్లో పెట్టి ఒకసారి గుచ్చాలండి. దానికి అంటుకోకపోతే ఉడికిపోయినట్లేనండి. అంతేనండి. పక్కన పెట్టుకొని ఒక 2 గంటల వరకు చల్లారనివ్వాలండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవటమేనండి. అయితే నేను ఎక్కువ గిన్నెలో తీసుకున్నాను కదండి, కొంచెం తిప్పేసరికి ముక్కల కింద అయ్యిందండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. జున్ను కూడా ఫస్ట్ టైం చేసినా చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఇదేనండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.